మానవ తలంపులు, మానవ ఆలోచన, మానవ ఉద్దేశాలు కొన్ని జరగకపోవచ్చు. దానికి మీరు బాధపడక్కర్లేదు, ఎదటి వాడిని కోపడక్కర్లేదు. దైవ చిత్తం లేకుండా ఎవరు గెలవలేరు. దేవుని ఉద్దేశం లేకుండా ఏ కార్యం జరగదు. సర్వలోకానికి సృష్టించిన మహాదేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన తీర్మానమే నెరవేరుతాయి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలగింతును, నేను మీ మనవి ఆలగింతును అంటున్నాడు. మన సృష్టికర్త అయిన దేవుడు మన మాట ఆలగిస్తాడు, దానికి జవాబు చెప్తాడు, మనతో మాట్లాడతాడు, తన చిత్తం మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆ దేవుని మనం ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి.